హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మన ఛానల్లో డైలీ ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి. అవన్నీ మీరు మిస్ కాకూడదంటే కనుక ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. అలాగే వీడియోని హైప్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. నైరుతి బెంగాల్ మరియు దాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఆంధ్రప్రదేశ్పై దీని ప్రభావం తక్కువగా ఉండొచ్చని అంచనా అయితే వేసింది. అయినప్పటికీ పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నైరుతి బెంగాల్ మరియు దాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా ప్రాంతాలపై ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం అనేది సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశగా వంగి ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపావరణంలో పశ్చిమ మరియు వాయువ్య దిశ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఏపీలో ముఖ్యంగా మోస్తరు వర్షాలు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఆదివారం రోజున పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో చెదురుముదురుగా తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వీటితో పాటుగా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని, అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, హోర్డింగ్స్ వద్ద నిలబడకూడదని హెచ్చరికలు అయితే జారీ చేసింది.